హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డీవీ రెసిపీస్. ఇవాళ రెసిపీ వచ్చేసి కేటరింగ్ స్టైల్లో మునక్కాడల కర్రీ అనమాట. సో ఇది వచ్చేసి మసాలా కర్రీ. ఇది మనం కేటరింగ్స్లలో చాలా మటుకు తింటూ ఉంటాం కదా. సో ఇక్కడ ఓన్లీ ఆయిల్ మాత్రమే తక్కువ వేసాను, మిగతా అంతా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా ఎలా చేయాలి ఈ రెసిపీ అనేది ముందుగా చూసేద్దాం. సో దీనికోసం నేను ఇక్కడ 4 మునక్కాడలు అనేవి తీసుకున్నాను. సో ఇవన్నీ కూడా మంచిగా శుభ్రం చేసేసుకొని మొత్తం పీల్ చేసేసుకొని ఇలా పెట్టేసుకోవాలన్నమాట. సో దాని తర్వాత ఒక 2 టమాటోస్ ప్యూరీ చేసేసుకున్నాను. ఇంకా ఒక 1 పెద్ద ఆనియన్ ఉంటుంది కదా, అది మంచిగా చాప్ చేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి, లేదంటే చాపర్లో వేసుకోవాలి. సో ఇంకొక ప్యాన్లో ఒక మసాలాస్ కోసం ఒక 2 టీ స్పూన్స్ ఆఫ్ పల్లీలు అనేది మంచిగా లో ఫ్లేమ్లో నీట్గా వెల్లగా వేయించుకోవాలి. తర్వాత ఎండు కొబ్బరి ఉంటుంది కదా, అది కూడా కొంచెం తీసేసుకొని మంచిగా వాటిని వేయించుకోవాలి. ఇక్కడ నేను ధనియాలు తీసుకున్నాను, ఇంకా కొంచెం లవంగాలు, ఇంకా దాల్చిని తీసేసుకొని అవి కూడా మంచిగా వేగాక లాస్ట్లో మనకి ఇవి పాపీ సీడ్స్ అంటారు కదా, అవి గసగసాలు, అవి కూడా తీసుకున్నాను అనమాట. అవి చాలా ఫాస్ట్గా వేగిపోతాయి. సో ప్యాన్ వేడి పక్కకు వేసుకొని చల్లార్చుకోవాలి. సో ఇంకొక కడాయిలో కొంచెం ఆయిల్ అనేది, దీనికి ఈ కర్రీకి యూజువల్లీ క్యాటరింగ్ వాళ్ళు చాలా ఎక్కువ వేస్తారు, నేను మీడియం వేసాను, మీరు చూసుకోండి. సో కొంచెం ఆ పోపు పెట్టేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర, ఇంకా కరివేపాకు అనేది యాడ్ చేసేసి, సో దీంట్లోనే మనము ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అనేది కూడా యాడ్ చేసేసుకొని కొంచెం ఉల్లిపాయలు అనేది వేగనివ్వాలన్నమాట. సో కొంచెం వేగినాక మనం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసి ఈ రెండిట్లో కూడా పచ్చి వాసన వెళ్ళే వరకు, లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు మనం వీటిని వేపుకోవాలన్నమాట. సో దీంట్లోనే ఇప్పుడు టమాటా ప్యూరీ అనేది యాడ్ చేసేసి, టమాటా కూడా పచ్చి టమాటాలు ఉంటాయి కదా, సో ఇవంతా కూడా మంచిగా వేగనివ్వాలన్నమాట. సో ఇది ఉడికే ప్లేస్లో మునక్కాడల్ని కూడా వేసేసి అన్నీ కలిపి మంచిగా ఒక 5 మినిట్స్ వరకు వీటిని బాగా ఉడికేయాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. నేను ఇక్కడ ఎలాంటి వాటర్ యూజ్ చేయలేదు ఇప్పుడే, సో అందుకు మధ్య మధ్యలో కలుపుతూ ఉంటూ చేసుకోవాలన్నమాట. ఈ లోపల ఇవన్నీ చల్లారింటాయి కదా, వాటిని పేస్ట్ చేసి పక్కకు పెట్టుకోండి. సో ఇవి చూస్తే ఒక 5 మినిట్స్లో మంచిగా ఉడికింటాయి. సో ఉడికిన దాంట్లోనే ఇప్పుడు మనం వీటిని పేస్ట్ చేసుకుని ఉంటాం కదా, ఆ పేస్ట్ అనేది యాడ్ చేయాలన్నమాట. సో ఇలా పేస్ట్ అనేది యాడ్ చేసేసాక మనకి చాలా గట్టిగా అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ వాటర్ అనేది యూస్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ మనకి కావాల్సినన్ని వాటర్, కొంచెం కన్సిస్టెన్సీ లూజ్గా ఉంటేనే మంచిగా ఉంటుంది. సో ఇలా కావాల్సిన వాటర్ అనేది యాడ్ చేసేసుకొని దీంట్లో మనం ఇప్పుడు ఇంకా వేరే ఉప్పు, కారం అవన్నీ యాడ్ చేసేసుకోవాలన్నమాట. సో దీంట్లో ఒక 1 టీ స్పూన్ ఆఫ్ సాల్ట్, ఇంకా ఒక 1 టీ స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్. నేను ఇక్కడ మా చిల్లీ పౌడర్ చాలా కారంగా ఉంది, సో అందుకు నేను ఒక 1 టీ స్పూన్ యూజ్ చేసుకున్నాను. మీ కూర క్వాంటిటీని బట్టి మీరు కూడా ఎంత యూజ్ చేయాలనుకునేదో చూసుకోండి అనమాట. సో ఇంతేనండి, ఇందులో ఇంకా ఎలాంటి మసాలాస్ యాడ్ చేయనక్కర్లేదు. మనం ముందుగా చేసేసుకున్న పేస్ట్ని వేసేస్తే చాలు. ఇంకా ఇక్కడ నేను గరం మసాలా కూడా యూజ్ చేయలేదు. ఇలా ఒక 2 to 3 మినిట్స్ అనేది కుక్ చేసేసేయండి, అయిపోయింది. అంతే, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో ఇంకా దీంట్లో ఫైనల్గా కొత్తిమీర అనేది వేసేసుకుంటాం కదా అన్ని కర్రీస్లో, అలాగే ఇలా కూడా. కానీ ఇక్కడ నేను ఇంకా కొంచెం వాటర్ వేసేసి లిక్విడ్, ఇక్కడ మనం పల్లీలు యూజ్ చేసాం కదా, వాటర్ అనేది చాలా ఫాస్ట్గా గుంజేసుకుంటాయి. ఇంకొక ఇంగ్రీడియంట్ వచ్చేసి లాస్ట్ కసూరి మేతి అనండి, ఇది వేసేసేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఏ కూరలో ఉన్నా కూడా కొంచెం కసూరి మేతి వేస్తే ఇలాంటి గ్రేవీ కర్రీస్లో చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో మీ వాటర్ కన్సిస్టెన్సీ చూసుకొని థిక్గానా లేకుంటే లిక్విడ్గానా కొంచెం ఇంకా చూసేసుకోవచ్చు. చూసుకొని మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి అంతే. సో ఈ కర్రీ వచ్చేసి మనం చపాతీలో కానీ, రైస్లో కానీ, ఇంకా ఎలాంటి మసాలా ఏమంటారు నాన్లో కానీ కూడా బాగుంటుంది. పన్నీర్ కర్రీలే కాకుండా ఇలా కూడా అప్పుడప్పుడు ట్రై చేస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు డీవీ రెసిపీస్. బాయ్ బాయ్.